మొక్కలాంటి శాశ్వతత్వమే, కానీ చిన్న తేడా ఒకటి మిగిలి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు. ఒక చీర మడతలు పెట్టి అక్కడ పెట్టి కాలిపోయిందనుకోండి, అది కాలిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందంటే మడతలు ఎలా పెట్టారో అలాగే ఉంటుంది. మడతగా ఉంది కదా అని దాని మీద ఏదో ఒక ముద్ర ఉందనుకోండి, అంచు ఏదోను, ఆ అంచు కూడా అలాగే ఉంటుంది. ఓ పుస్తకంగా కాలిపోయింది అనుకోండి, కాగితాలు విడిపోకుండా కాలిపోయింది. మీరు జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్షరాలు కనపడతాయి, ఆ నల్లగా బొగ్గైపోయింది దాని మీద. అంత మాత్రం చేత అది ఉన్నట్టు కాదు. మీరు కాగితం అనుకుని ఇలా అన్నారనుకోండి, అది ముక్కల కింద బూదిగా పడిపోతుంది. ఇంకా బూది కొద్దిగా అలా ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అప్పటికే అది బూది అయిపోయి ఆకృతిలా కనపడుతూ ఉంటుంది. అది విష్ణుతత్వం, ఇది శివతత్వం. అది కూడా బూడిదైపోయింది అనుకోండి, బూడిద అయిపోయే ఉంది, కానీ ఇంకా కొంచెం చీరలా పుస్తకంలా అనిపిస్తుంది, కానీ అది పుస్తకంగా చీరగా ఇక పనికొచ్చేది కాదు. ఇదిగో ఆ శాశ్వతత్వాన్ని చెప్పేది ఆ నలుపు రంగు, ఈ తెలుపు రంగు. కాబట్టి పరమశివుడు ఎంతటి శాశ్వతుడో చెప్తుంది, ఆయన సత్వగుణాన్ని చెప్తుంది. ఎందుకని? పరమశివుడు ఈ బ్రహ్మాండములనన్నింటినీ చిట్ట చివర తనలోకి లయం చేసేసుకుంటాడు. ప్రళయతాండవం అని ఒక తాండవం చేస్తాడు. ఇంకా ఆ తాండవం చూసేటప్పుడు ఎవరు ఉండరు, ఒక్క పార్వతీదేవి ఒక్కతే చూస్తుంది ఆ తాండవాన్ని. మహాప్రళయతాండవ సాక్షిణి అని పేరు అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో. ఆవిడొక్కతే చూస్తుంది. ఆ సమయంలో ఆయన ఈ సమస్త బ్రహ్మాండములను తనలోకి లయం చేసుకుంటాడు. అదొక పెద్ద విశేషమైనటువంటి భీకరమైనటువంటి ఆకృతితో తనలోకి తీసేసుకుంటాడు. అలా తీసేసుకున్నప్పుడు ఆయన మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ జీవుల్ని మళ్ళీ సృజిస్తాడు. ఎందుకు అలా చేయడము అని అనుమానం రావచ్చు. జీవుడు అలిసిపోతాడు. ఎందుకు అలిసిపోతాడు అంటే, నాకు ఇక్కడ ఏమండి మీరు మంచి కారు ఎక్కి, అందులో ఎవరు ఉండరు, మీరు మీ భార్యే, డ్రైవర్ ఉంటాడు, చక్కగా కారులో కూర్చుని 2-3 రోజులు ప్రయాణం చేసి కాలడీ వెళ్ళండి అన్నారనుకోండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. హాయిగా శీతలంగా ఉండేటటువంటి ఏర్పాటుతో కూడుకున్నటువంటి వాహనం. ఏం కావాలి, నేను మా ఆవిడే, ఎవరూ లేరు నన్ను ఇబ్బంది పెట్టడానికి, చక్కగా ఇద్దరం ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే అనుకుని ఎక్కి కూర్చుంటాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఏమనిపిస్తుంది, అబ్బా పీకేస్తున్నాయి కాళ్ళు, ఇందులో కూర్చోలేకపోతున్నాం, ఇంకా 3 రోజులు ప్రయాణమా అనిపిస్తుంది. ప్రయాణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా బడలికకి కారణం. అందుకే చూడండి, ఎంత సౌకర్యంగా వెళ్ళారన్న దాంతో సంబంధం ఉండదు, ప్రయాణం చేసి వచ్చాడంటే బడలిక ఉంటుంది. జీవుడికి ప్రయాణంలో బడలిక ఉంటుంది. ఏమిటా ప్రయాణం అంటే, ఒక శరీరం విడిచిపెడుతూ ఉంటాడు, ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ఎన్ని కోట్ల జన్మలో ఎత్తి కర్మ పోగు పెట్టుకుంటూ ఉంటాడు తప్ప, ఉన్న కర్మని దగ్ధం చేసుకునే ప్రయత్నంలో జ్ఞాన సముపార్జన కొరకు చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేటటువంటి సాధనా ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అది మాయ యొక్క కారణం. అందున కలియుగంలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పుడు జీవుడు బడలిపోతాడు. ఇన్ని కోట్ల జన్మలెత్తి అదే పనిగా శరీరం విడిచిపెట్ట మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడుతూ ఉండను. పరమశివుడు ఆలోచిస్తాడు, కొంచెం సేపు వీళ్ళకి విశ్రాంతి ఇద్దాం, విశ్రాంతి ఇచ్చి మళ్ళీ వాణ్ణి శరీరంలోకి పంపిద్దాం. అది ఒకడికి ఇద్దరికీ కాదు, అందరికీ కలిపి విశ్రాంతిని ఇచ్చేస్తాడు. ఆ విశ్రాంతిని మహాప్రళయము అని పిలుస్తారు. సంహార ప్రక్రియ అంటే అది. ఆయన ఏం చంపడం కోపంతోటో వీడిని ఎందుకు ఉంచాలనో ఏం చంపడైన, అలిసిపోయినటువంటి జీవుడికి విశ్రాంతిని ఇస్తాడు. మహాప్రళయంలో జీవులందరినీ తనలోకి తీసేసుకుంటాడు. కొంతకాలం ఇక సృష్టి ఉండదు. అప్పుడు ఇక సూర్యచంద్రులు ప్రకాశించరు, కటిక చీకటి ఉంటుంది. ప్రళయ జలముల చేత లోకమంతా కప్పబడిపోతుంది. లోకమంతా కప్పబడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడో ఆలోచన చేస్తాడు. నేను సృష్టి చెయ్యాలి అంటాడు. నేను సృష్టి చెయ్యాలి అని ఆయన ఆలోచించినప్పుడు, ఈ పునఃసృష్టి చెయ్యడానికి అమృత బీజములను, అమృతముతో తడిసినటువంటి ఓషధులను భూమి యందు ఉంచాలి. ఉంచితే భూమికి అంతటికీ పండే శక్తి వస్తుంది. దానికి లక్షణం ఏమిటంటే ఆ కొండ నిలబడాలి. ఆ కొండ నిలబడడానికి ప్రళయజలాల్లోకి విడిచిపెడతాడు. ఆ కొండ వచ్చి నించుంటుంది ఎక్కడో, అక్కడ ఆయన పిలుస్తాడు.
వెలిసి దాన్ని భూమిలో నిక్షేపించి పునఃసృష్టి ప్రారంభం చేస్తాడు. అదే ద్రవిడ దేశంలో కుంభకోణం అన్న క్షేత్రం. కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు రావడానికి కారణం ఏంటంటే, పునఃసృష్టి చేసేటప్పుడు భూమికి కావలసినటువంటి అమృత శక్తితో కూడుకున్నటువంటి ఓషధులు కుండలో పెట్టి, ఆయన విడిచిపెట్టినటువంటి కుండ అక్కడికి వచ్చి ఆగింది. అక్కడి నుంచి తీశారు. అందుకే అక్కడ శివలింగం ఉంటుంది. అంత శక్తివంతం కుంభకోణం క్షేత్రం అవడానికి కారణం అదే. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మళ్ళీ జీవులందరినీ సృష్టి చేస్తాడు. చేసినప్పుడు పూర్వం మహాప్రళయానికి ముందు ఏ జీవుడు ఏ కర్మ చేసి ఉన్నాడు, ఏ జన్మ వరకు వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు ఏ జన్మలోకి వెళ్ళాలి, ఇవన్నీ ఆయన ఎక్కడ దాస్తాడంటే, ఈ రహస్యాలన్నీ కంప్యూటర్లో చూడండి, ఇంత చిన్న చిప్ ఉంటుంది. ఇంత చిన్న చిప్లో ఎన్నో విషయాలు ఉంటాయి. అంతవరకు ఎందుకు, పోనీ చిప్ అంటే కంప్యూటర్ విప్పి మనం చూసాం చూడలేదు పక్కన పెట్టండి. పెన్ డ్రైవ్ అంటూ ఉంటారు, ఇంత ఉంటుంది. ఇంత చిన్న పెన్ డ్రైవ్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ పెడితే అందులోంచి బోలెడన్ని వచ్చేస్తాయి. అలా ఆయన ఏం చేస్తాడంటే, జీవులకు సంబంధించినటువంటి కర్మ ఫలితములను, పునః సృష్టికి సంబంధించిన వ్యూహాన్ని, భూమిలో ప్రళయం వచ్చి అన్ని జీవులు పడిపోయిన తర్వాత ఈ విభూతి కణముల యందు దాస్తాడు. ఆ చిన్న చిన్న రేణువులలో పెడతాడు. పెట్టి తన ఒంటికే రాసేసుకుంటాడు. అది ఆయన ఒంటికే అంటి ఉంటుంది. మళ్ళీ పునఃసృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఈ వ్యూహంతో మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. పరమశివుడు మహాప్రళయం చేసి జీవులకు కొంతకాలం విశ్రాంతి ఇవ్వడంలో, మళ్ళీ పునఃసృష్టి చెయ్యడంలో, సృష్టి చేసినప్పుడు ఇన్ని ప్రాణులు తినడానికి కావలసినటువంటి అన్నం పుట్టేటట్టుగా ఎన్ని మాటలు దున్నినా, ఎన్ని మాటలు పంట వేసినా, అన్ని మాటలు పంట పండి అంత ఫలసాయం వచ్చేటట్టు భూమి యందు అమృత బీజములుంటే తప్ప అది సాధ్యం కాదు. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, ఈశ్వరుని సృష్టి యందు 3 చాలా విశేషముగా ఉంటాయి. ఏమిటి అవి అంటే, 1 భూమి, 2 ఆవు, 3 ఎద్దు. ఈ 3 చాలా విశేషమైన లక్షణంతో ఉంటాయి. పృథివికి ఆయన ఒక శక్తి పెడతాడు. ఏమిటి ఆ శక్తి అంటే, ఎన్ని మార్లైనా పంట పండాలి. ఓసారి విత్తనాలు వేసి పంట పండింది అనుకోండి, పంట కోసేశారనుకోండి, నాలో సారం అయిపోయిందండి అంద భూమి, మళ్ళీ పంట పండాలి. అలా పంటలు పండడానికి కావలసినటువంటి అమృతం బీజములను ఆయన దానిలో నిక్షేపిస్తాడు. అలాగే ఆవు యొక్క వెనుక తట్టులో, ఎద్దు యొక్క ముఖభాగమునందు విశేషమైనటువంటి తేజస్సును ఉంచుతాడు. ఆవు వెనక తట్టులో పొదుగు దగ్గరికి వెళ్ళేటప్పటికీ పాలు వస్తాయి. ఆ పాలు ఇహమునందు పోషణ, పరాన్ని పొందడానికి కారణమై ఉంటాయి. ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేశారనుకోండి, ఉత్తర జన్మలలో ఊర్ధ్వలోకాల్ని చేరచ్చు. ఆవు పాలతో ప్రతిరోజు అభిషేకం చేసే అలవాటు ఉందనుకోండి, దానికి తగిన నియమం ఉండాలి సుమా. ఇప్పుడంటే తెలిసి తెలియక అందరూ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు, కానీ అది పద్ధతి కాదు. అలా అభిషేకం చేయడానికి కొందరికి మాత్రమే అధికారం ఉంటుంది. అందరూ అలా లోపలికి వెళ్ళకూడదు. శివాలయంలో పనిచేసేటటువంటి అర్చకుడికి ఆ విశేషాధికారం ఎందుకు ఇస్తారంటే, ఆయన 8వ వంతు శివుడు. శివాలయానికి 8 భాగాలు ఉంటాయి. ఆ 8 భాగాలు 8వ వంతు శివుడు. 8వ వంతు శివుడు అర్చక స్వామి. అందుకే శివలింగం మించి కింద పడినటువంటి అభిషేక తీర్థాన్ని కాలుతో తొక్కినా ఆయనకి దోషం రాదు. మనం తొక్కకూడదు. అలా తొక్కడం కాదు, దాన్ని మించి దాటకూడదు. అందుకే సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణం చేస్తాడు గృహస్థు చేసేటప్పుడు. కాబట్టి ఎక్కడ ఏ మర్యాద పాటించాలో ఆ మర్యాద. ఆవు యొక్క వెనక తట్టులో ఉన్నటువంటి పొదుగు నుంచి వచ్చేటటువంటి పాల చేత ఇక్కడ పిల్లల్ని పోషించుకోవచ్చు, మన శరీరాన్ని పోషించుకోవచ్చు. ఆ పాలని పట్టుకెళ్ళి అభిషేకం చేసి నైవేద్యం పెట్టడం చేత ఊర్ధ్వలోకాలలో తగిన స్థానాన్ని పొందవచ్చు. కర్మల యొక్క ఫలితం చేత చిత్తశుద్ధి కలిగి జ్ఞానాన్ని పొందవచ్చు. ప్రతిరోజు ఆవు పాలతో స్ఫటికలింగాన్ని అభిషేకం చేస్తే జ్ఞానావిర్భావము జరిగి తీరుతుంది అని శాస్త్రవాక్కు. అంత శక్తివంతం ఆవు పాలతో స్ఫటికలింగ అభిషేకం. అసలు ఏ శివలింగం అయినా అది స్ఫటికలింగమే కావక్కర్లేదు. ఆవు పాలు వినా ఇంకొక పాలతో అభిషేకం చేయకూడదు. ఒక్క ఆవు పాలతోటే చెయ్యాలి. అవి ఇన్ని అన్నది విడిచిపెట్టండి, ఒక్క చుక్క చాలు.
అంతేకాని చేయమన్నారు కదా అని చెప్పి ఏదో కనపడ్డ ప్రతి సంచి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం, అక్కడి నుంచి అవి ఏమిటో కూడా చూడకుండా శివలింగం మీద పోయడం ఎప్పుడూ చెయ్యకూడదు. అది శాస్త్రవిరుద్ధమైన కర్మ. కాబట్టి ఆవు యొక్క వెనకతట్టు ఇహమునందు పరమునందు కూడా పోషణ హేతు. ఎద్దు ముఖభాగము గొప్పది. ఎందుచేత? ఎద్దు యొక్క ముఖము ఉండేటటువంటి ఈ మెడ మీద కాడి పెడతారు. ఇక్కడ కాడి పెట్టి నడిపిస్తారు ఎద్దుని. ఇక్కడ కాడి పెట్టారు అంటే వ్యవసాయానికి నడిపారు అని గుర్తు. కాడి పెట్టి నడపగానే ఎక్కడ పంట పండించాలనుకుని పొలంలోకి ఎద్దుని తీసుకెడతారో ఆ పొలంలోకి వెళ్ళి కాలు పెట్టగానే ఎద్దు యొక్క పాదముల నుండి అమృతస్రావం అవుతుంది. దానివల్ల భూమి మళ్ళీ మళ్ళీ శక్తిని పొందుతుంది. అందుకని ఎద్దు యొక్క డెక్క తగిలి అక్కడ వ్యవసాయం చేస్తే ఎద్దుతో వ్యవసాయం చేసినటువంటి పొలంలో పండినటువంటి పంట తిన్నటువంటి వాడికి, ఆ పంట తినడము అంటే మళ్ళీ దాన్ని కార్తీక మాసంలో హోమం చేసి లేదా పాయసాన్న నైవేద్యం చేసి తినాలి. అలా తిన్న వాళ్ళకి కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రావు అని. మన పూర్వీకులు, మన పూర్వతరంలో ఉన్నవాళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కంటికి అద్దం లేకుండా వాళ్ళు చదవగలిగారు అంటే కారణం ఏమిటి అంటే ఎద్దుతో వ్యవసాయం చేసినటువంటి చోట పండినటువంటి పంట. ఇది నా సొంతంగా నేను చెప్తున్నది కాదు, వేదంలో ఉన్న మాట అది. కాబట్టి పరమేశ్వరుడు ఈ భూమి యందు అమృత బీజముల నుంచి ఎన్ని తరాలు మారి ప్రాణులు పుడుతున్నా అన్ని ప్రాణులకు కావలసినటువంటి ఆహారాన్ని ఉంచుతాడు. ఎక్కడో చంద్రగ్రహం ఉంది, ఆ చంద్రగ్రహం మీద మేము ఏదో పంపించామో అది ఇల్లు గుద్దుకుంటుంది, ఇన్ని మాటలు చెప్తారు. ఇప్పటి వరకు ఈ భూమిలో ఇంత పెట్రోల్ ఉంది అని లెక్క కట్టగలిగిన వాడు ఉన్నాడా? ఇంతే పెట్రోల్ ఉంది భూమిలో అని లెక్క చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఉన్నాడా? ఉండడు. అది ఈశ్వర శాసనం. ఆయన ఎంత కాలం ఇవ్వాలనుకుంటాడో అంతకాలం దొరుకుతుంది. వసుంధర ఆయన ఇవ్వకూడదనుకున్నప్పుడు ఇక దొరకదు. కాబట్టి భూమి సమస్త ఐశ్వర్యములకు కారణము. అటువంటి భూమి యందు ఇవన్నీ ఉంచి కాపాడతాడు కాబట్టి ఆయనకి శర్వుడని పేరు. శర్వనామం విష్ణువుకి శివుడికి కూడా ఉంటుంది. అందుకే శర్వనామము చేత క్షితిమూర్తి అయి ఉంటాడు. ఈ భూమి అంతా కలిపి దీని తేజస్సుతో కలిపి ఒక శివలింగంగా మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి, అది కాంచీపురం వెళ్ళి చూడాలి. కాంచీపురంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేస్తే ఈశ్వర తేజోరూపమైనటువంటి పృథివీ లింగస్వరూపంతో దర్శనమిచ్చినట్టు. కాబట్టి అది పృథివీలింగం. అందుకనే దానికి నీటితో అభిషేకం లేదు, కేవలం మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. ఇంతగా అప్పుడప్పుడు జీవులందరికీ కూడా అదే పనిగా యాత్ర చేసినటువంటి వాళ్ళు బడలిపోతే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు శంకరుడే. మళ్ళీ పునఃసృష్టికి కావలసినటువంటి వ్యూహాన్ని నిర్మాణం చేసేవాడు పరమేశ్వరుడే. ఈ భూమి లోపలే ఇంతమందిని పోషించడానికి కావలసినటువంటి తేజస్సుని నిక్షేపించగలిగిన వాడు పరమేశ్వరుడే. ఇన్ని చేసేవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆయన సత్వగుణ ప్రధానుడు కాకపోవడం ఏమిటి? ఆయన సత్వగుణ ప్రధానుడు. పైగా మీకు నేను ఒక చమత్కారం చెప్తాను. పేరుకి శివ విష్ణు అని 2 కనపడతాయి, కానీ నిజానికి 2 పేర్లు పెట్టుకుని చేసేది ఒకటే తత్వం చేస్తుంది. మీరు ఇదే విష్ణు స్వరూపాన్ని చూడండి. శ్రీదేవి భూదేవి పక్కన ఉంటారు. భూదేవి అంటే ఈ భూమి అంతా ఎవరి ఇల్లాలు? విష్ణువు యొక్క ఇల్లాలు. ఇందులోంచి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐశ్వర్యం వాడు అనుభవించాలా వద్దా? ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ఆయన అనుభవించండి అన్నాడు అనుకోండి, ఆ పంట ఇంటికి వస్తుంది, శ్రీదేవి అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ఆ పంట పొలంలోని నీట కలిసిపోతుంది. ఎందుకైనా అలా అనాలి అంటే వేదప్రోక్తమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు మానేసి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని పక్కన పెట్టేసి భగవత్ తత్వాన్ని పక్కన పెట్టేసి అఘాయిత్యం పాండిత్యంతో ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు చేసుకుంటున్నాడు అనుకోండి, అవైదికమైనటువంటిది ఎక్కువైపోయింది అనుకోండి లోకంలో, అది ఈశ్వరుడి యొక్క ఆగ్రహమునకు హేతు అవుతుంది. ఏమంటే ఎందుకు ఆయనకి కోపం రావాలి అలా చేస్తే అని మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు. నేను మీకు దానికి కారణం చెప్తాను. ఆయన ఈ సృష్టి ప్రారంభమునందు ఒక చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ధర్మచక్రం అంటారు.
అది తిరుగుతూ ఉండాలి ఎప్పుడు. చక్రము అంటే ఏమిటి? దాని ప్రయోజనం కలగాలంటే చక్రం తిరగాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాహనం ఎక్కింటికి వెళ్ళాలనుకోండి, కారులో కూర్చుంటే అయిపోతుందా? కారు చక్రాలు తిరగాలి. ధర్మచక్రం తిరిగితేనే ప్రయోజనం. ఏమిటి ధర్మచక్రం అంటే, నాకు దేవతలు వర్షం కురిపించి పాడి పంటలు ఇస్తారు, నేను దేవతలకి హోమం చేసి యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్నాన్ని దేవతలు తింటారు, దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ ఆ వర్షం వల్ల పాడి పంటలు వస్తాయి, మళ్ళీ ఇప్పుడు ఆ పంటతోటి నేను మళ్ళీ ఆ ఐశ్వర్యంతో యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ ఈ యజ్ఞములో ఇచ్చినటువంటి హవిస్సు తిని దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇందులో నేను దేవతలు ఇచ్చినటువంటి వర్షము వలన కలిగినటువంటి పాడి పంటలను స్వీయ ప్రయోజనానికి వాడుకుని ఆయన ఇచ్చిన పాడి పంట మనం తిని ఆయననే తిట్టడానికి అవైదిక ప్రబోధానికి మొదలుపెట్టామనుకోండి, అప్పుడు ఆయన ఆగ్రహానికి హేతు అవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రకృతి తారుమారవుతుంది. ఈ పడవలసినప్పుడు పడదు వాన, ఎప్పుడు పడకూడదో అప్పుడు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? భూమి ఇస్తుంది, ఎందుకంటే అమృత బీజములు ఉన్నాయి, ఇవ్వాలి. భూమి లక్షణం అది. విత్తనాలు వేస్తే పంట పండాలి. కానీ అది నేను అవ్వాలా వద్దా? నేను అవ్వడం అంటే ఆ బియ్యం ఇంటికి వచ్చి నేను తినాలి. తినాలంటే నేను తినచ్చా తినకూడదా ఎవరు నిర్ణయం చేయాలి? విష్ణువు నిర్ణయం చేయాలి. వాడు అనుభవించడానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఆ పంట నేను తింటాను. ఆయన అలా అనలేదనుకోండి, నేను తినలేను. అది పంట విషయంలోనే కాదు. నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, కష్టపడి డబ్బు తెచ్చాను, డబ్బు తెచ్చి ఇంట్లో ఇచ్చాను, నా భార్య మంచి పచ్చడి చేసింది, మంచి కూర చేసింది, కానీ ఆ పచ్చడి తిన్నావో, పులుపు తిన్నావో, ఉప్పు తిన్నావో నీ రక్తపోటు ఎక్కువైపోయి రక్తనాళాలు చిట్లిపోతాయి అన్నాడు వైద్యుడు. నేను తినకూడదు, చప్పిడి తినాలి. లోపలికి వెళ్ళి మంచి వేసవికాలం బోల్డ్ అంత డబ్బు తీసుకొచ్చాను, ఇంటికి శీతలంగా ఉండేటటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేశా, ఏసీ. వెళ్ళి పడుకుంటే ఊపిరితిత్తులు చమాయింపు వస్తుంది, నీకు పనికిరాదన్నారు. తువ్వాలు పెట్టి విసురుకుంటూ వీధిలోనే పడుకోవాలి. ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఉంది, డబ్బంటే ఉంది, ఇంట్లో జీతం రూపంలో వస్తోంది, భోగం లేదు, అనుభవించడానికి లేదు. అంటే భూదేవి అనుగ్రహం ఉంది, శ్రీదేవి అనుగ్రహం ఉందా? లేదు. లేని నాడు వాడు దరిద్రుడు. ఇదే యజుర్వేదంలో ద్రాపేయంధస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత్ అంటారు. అంటే ఈశ్వర మాకు ఇవ్వడమే కాదు, ఇచ్చినది మేము అనుభవించడానికి కావలసినటువంటి యోగ్యత కూడా మాకు కల్పించు. అంటే ఆ యోగ్యత ఎందువల్ల వస్తుంది? ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం వల్ల వస్తుంది. అంటే ముందు ధర్మాన్ని పట్టుకుంటే తర్వాత నువ్వు సుఖశాంతులతో జీవించగలిగి ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వగలిగిన వాడెవరు? ఇక్కడ చూస్తే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు, అక్కడ శివతత్వంలో చూస్తే శర్వుడు పృథివీలింగం. పేర్లు మారాయి, తత్వంలో ఏమైనా మార్పు ఉందా? నేనే పంచె కట్టుకొచ్చి ఒకరికి అన్నం పెట్టాను, నేనే లోపలికి వెళ్ళొచ్చి ఓ లుంగి కట్టుకొచ్చి గూడ పంచె కట్టుకొచ్చి అన్నం పెట్టాను, ఏమైనా తేడా ఉందా? అన్నం పెట్టిన వాడిని నేనే. ఒక వేషం గట్టి అన్నం పెడితే విష్ణువు అంటారు, ఒక వేషం గట్టి అన్నం పెడితే శివుడు అంటారు. ఈ భేదం ఎక్కడుంది? ఏం భేదం లేదు. ఇలా పెడితే వాడుగాడు, ఇలా పెడితే వీడు అనడానికి ఏమి ఉండదు అక్కడ తత్వంలో. కాబట్టి శివకేశవులిద్దరూ ఒకరే అని చెప్పేది శర్వహ అన్న నామం. ఆయన అంత సత్వగుణ ప్రధానుడై ఉంటాడు పరమశివుడు. ఎవడు చెప్పాడు తమోగుణ ప్రధానుడని? తమోగుణ ప్రధానుడైతే ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తాడు? రెండు. శివుడు తమోగుణ ప్రధానుడు అంటారు. శివుడు తమోగుణ ప్రధానుడు అంటే తమస్సు అంటే నిద్రపోవడం. ఆయన ఎప్పుడు నిద్రపోయాడు? ఆయన నిద్రపోయాడని ఎక్కడా లేదు వేదాల్లో, ఆయన నిద్రపోయాడని ఎక్కడా లేదు శాస్త్రంలో. కానీ ఆయన ఏమిస్తాడు? నిద్ర ఇస్తాడు ఆయన. ఎందుకంటే శివానుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిద్ర పట్టడం. నిద్ర పట్టలేదనుకోండి, మీరు తెల్లవారి లేచి సంతోషంగా తిరగలేరు, పని చేయలేరు. రెండు, ఆకలి వెయ్యదు. అసలు మీరు తత్వతః ఆలోచన చేస్తే ఇది ఒక పెద్ద విశేషం తత్వంలో. శివకేశవులిద్దరూ అందుకు అలా ఉంటారు. ఒకడిని చూడండి, శ్రీ మహావిష్ణువు వంక చూడండి, కౌస్తుభమణి పెట్టుకుంటాడు, చక్కటి ఆ మకర కుండలాలు పెట్టుకుంటాడు చెవులకి,
మంచి నవరత్నములతో కూడుకున్నటువంటి కిరీటం పెట్టుకుంటాడు, పచ్చటి పీతాంబరం కట్టుకుంటాడు, మెడలో వనమాల వేసుకుంటాడు. వాటికి విలువ కట్టగలరా? ఆయన కట్టుకునే పట్టు పీతాంబరం ఇంత ఉంటుందని ఎవరైనా చెప్పగలరా? ఆయన మెడలో ఉన్న కౌస్తుభమణి ఇంత విలువ ఉంటుందని చెప్పగలిగిన వాడు ఉంటాడా లోకంలో? ఆయన మెడలో వైజయంతిమాల ఇంత విలువ ఉంటుందని చెప్పగలిగిన వాడు ఉంటాడా ఎవరైనా లోకంలో? విలువ కట్టలేనివి విష్ణువు వేసుకుంటారు, విలువ కట్టాలనిపించనివి శివుడు వేసుకుంటాడు. మెడలో పాము వేసుకుంటాడు, దానికి ఏమిటి విలువ కడతారు మీరు? ఏనుగు చర్మం కట్టుకుంటాడు, దానికి ఏమిటి కడతారు విలువ మీరు? పుర్రెలమాల వేసుకుంటాడు, ఏమిటి కడతారు విలువ మీరు? బ్రహ్మకపాలం పట్టుకుంటాడు, ఏం విలువ కడతారు దానికి మీరు? విలువ కట్టలేనివి, విలువ కట్టవలసిన అవసరము లేనివి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.